హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అప్పుల గురించి అండి. ఆడంబరాలకు పోయి మనం అప్పులు కనుక చేసినట్లయితే ఆ అప్పులు తీర్చడానికి తర్వాత మన జీతము సరిపోదు, అలాగే మన జీవితము రెండూ సరిపోవండి. సో అప్పు చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు మనకి ఈ అప్పు అవసరమా? ఒకవేళ నిజంగా అవసరమే అయ్యిందనుకోండి, చేయాలి. అది కూడా ఎట్లా మనం తీర్చగలుగుతాము, మనకు సోర్స్ ఉంది, మనకు ఆదాయం ఉంది, ఈ ఆదాయంతో తీర్చగలుగుతాము ఎంత అప్పు అయితేనే అన్నప్పుడు మాత్రమే ఆ అప్పు తీసుకోవాలండి. లేకుంటే అప్పు జోలికి వెళ్ళకూడదు. అప్పు పెద్ద నిప్పు. ఎందుకంటే నిప్పును పట్టుకుంటే మన చెయ్యి కాలుతుంది. అలాగే అప్పు జోబులకి వెళ్ళామనుకోండి, మన జీవితమే నాశనం అవుతుంది. మన మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయంటే, అప్పుడే తెల్లారిపోయిందా అనే మాటతోనే మన మధ్యతరగతి జీవితాలు అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతాయండి. మనకి పూర్వకాలంలో ఒక సామెత చెప్పేవారు, అప్పు చేసి పప్పు కూడు తినకురా అని. కానీ కొంతమంది దాన్ని ఇట్లా రివర్స్గా మార్చారు, అప్పు చేసి పప్పు కూడు తినరా అని. దాన్ని వంట పట్టించేసుకొని దాన్ని ఆసరాగా తీసుకొని అప్పు చేసి మరీ పప్పు కూడు తింటుంటారు. తద్వారా వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడొచ్చే అవసరానికి అప్పు చేస్తారు. చేసి ఇప్పుడొచ్చే ముప్పు అంటే ఏదన్నా ఆపద నుంచి బయటపడ్డాంలే అని సంబరపడుతుంటారు. కానీ తర్వాత వచ్చే ముప్పు గురించి ఆలోచించట్లేదు. ప్రస్తుతం ప్రజెంట్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మన స్తోమతకు మించి మనం అప్పు గనక తీసుకున్నట్లయితే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమండి. అప్పులు తీరాలంటే ఏండ్లు పడొచ్చు, సంవత్సరాలు కూడొచ్చు. అలాగే ఒక్కొక్కసారి మన జీవితం మొత్తం. ఎందుకంటే ఈ రోజుల్లో వడ్డీలు తక్కువగా ఉండట్లేదు, ఎక్కువ ఎక్కువ వడ్డీలు ఉంటున్నాయి. అంత వడ్డీలు ఉన్నప్పుడు మనం తీర్చాలంటే చాలా కష్టం. సో మనము మన లైఫ్లో కొన్ని చిన్న చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే, ఇన్ కేసు అప్పులు కనుక ఉన్నట్లయితే కనుక అవి తొందరగా తీరిపోతాయండి. నేను ఈ వీడియోలో అవి ఎలా తీర్చుకోవాలనే దాని గురించి కూడా క్లియర్గా అనేది చెప్తాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మంచిది. యాక్చువల్గా ఎవరు ఎక్కువగా అప్పులు అనేది చేస్తారంటే, ఆర్థిక విధానాలు అంటే ఫ్యూచర్లో వచ్చే ఫ్యూచర్ గురించి ప్లాన్ లేకుండా వీళ్ళే అనేది ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు. సో అప్పు చేయడం, ఇప్పుడు సపోజ్ నాకే ఒక సమస్య వచ్చింది, నాకు వచ్చినప్పుడు ఇంకా నాకు అప్పు చేయక తప్పదు అన్నప్పుడు పక్క వ్యక్తుల దగ్గర తీసుకోవడమా, లేకపోతే మన దగ్గరగా తెలిసిన వాళ్ళు తక్కువ వడ్డీ ఉన్న దగ్గర తీసుకోవడమా, లేదా ఒక బ్యాంకులో లోన్ తీసుకొని లోన్ ద్వారా కట్టడం. ఎందుకంటే లోన్ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు మన దగ్గర ఉండే ఆస్తిని అంతా పరిశీలించి, లేకపోతే ఇప్పుడు సపోజ్ జాబ్ ఉందనుకోండి, ఈ జాబ్ని పరిశీలించి ఇతనికి ఇంత అప్పు ఇస్తే కట్టగలుగుతాడు అన్నప్పుడే మనకి లోన్ ఇస్తుందండి. సో ఇది బెటర్ నన్ను అడిగితే. మళ్ళీ ప్రతి నెల ఈఎంఐ ద్వారా కూడా మనం చెల్లించవచ్చు. సో వీలైనంత వరకు అప్పు చేయకోకుండా ఉంటే బెటరు. చేస్తే ఇన్ కేసు కనుక ఇలా తీర్చుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఒక్కసారి అప్పు అనేది చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయామంటే దాని నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు. సో అప్పు తీర్చడానికి కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంకొక అప్పు చేస్తుంటారు. అంటే వాళ్ళకుండే పేరుతో పలుకుబడితో రొటేషన్ చేస్తూ ఉంటారు. అంటే చైన్ ప్రాసెస్ లాగా అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదైనా ఒక అప్పు చేసిందనుకో, అప్పు అవసరం వచ్చిందనుకోండి, అవసరం వస్తున్న వెంటనే అప్పు చేసేస్తారు. అమ్మయ్య ఇది గండం గడిచిపోయింది అనుకుంటారు. కానీ మళ్ళీ ఆ ఆ అప్పుని తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయాల్సి వస్తుందంటే ఇంకొక వ్యక్తిని అడిగేసి మళ్ళీ అప్పు తీసుకొని అప్పు చెల్లిస్తుంటారు. ఇలా రొటేషన్ చేస్తుంటారు. అంటే ఆ అప్పు తీర్చడానికి ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు, అలా చేయడం వల్ల వడ్డీ సహా. ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ పర్సన్ దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాను అప్పు, దాన్ని తీర్చకుండా అలానే పెడితే అది వడ్డీ. ఇప్పుడు సపోజ్ 2,00,000 తీసుకున్నాను, నేను కట్టకుండా ఉంటే 2.5 లక్ష అయింది. వాళ్ళు తీర్చమని అడిగినప్పుడు నేను ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి 2.5 లక్ష రూపాయలు తీసుకొచ్చి అతనికి కడతాను. ఇక్కడ మళ్ళీ ఇది కూడా క్లియర్ చేయలేకపోయినాను, ఈ 2.5 లక్ష కాస్త 3.5 లక్ష అవుతుంది. మళ్ళీ ఈ 3.5 లక్షను తీర్చడానికి ఇంకొకరి దగ్గర 3.5 లక్ష అప్పు చేయాల్సింది. ఇలా కొంతమంది లగ్జరీస్ కోసము, ఆనందాల కోసము కొందరు చేస్తుంటారు. కొందరు నిజంగా అవసరం వచ్చినప్పుడే అప్పు చేస్తారు. వాళ్ళు తీర్చగలుగుతారు ఖచ్చితంగా, నిజానికి అవసరానికి చేసిన వారే. మరికొంతమంది అప్పులు అంటే లగ్జరీ లైఫ్ కోసము వాళ్ళు అప్పులు చేస్తూ ఉంటారు.
పక్కింటి వాళ్ళు పెద్ద టీవీ కొన్నారు. 72 ఇంచెస్ టీవీ కొన్నారు. మన ఇంట్లో అంత టీవీ కావాలి. లేదా వాళ్ళ అబ్బాయికి బైక్ తీపిచ్చారు. మన అబ్బాయికి బైక్ తీపించాలి. లేదా నెక్లెస్, చైన్‌లు, అవి తీసుకున్నారు అని చెప్పి నలుగురిలో మనం కూడా దర్జాగా ఉండాలని చెప్పి వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ స్తోమతకు మించి అప్పులు చేసి మరీ కొంటుంటారండి. వాటిని తీర్చలేక చాలామంది రోడ్డున పడ్డవాడు కూడా ఉన్నారు. సో మనము ఇంట్లో ఏం తిన్నా కూడా ఎవరు చూడరండి. అంటే నువ్వు బిర్యానీ తిన్నావా? లేదా పచ్చడి అన్నం తిన్నావా? అనే ఏం తిన్నావో అది చూడరు. బయట నీ పరిస్థితి ఎలా ఉందనేది మాత్రమే బయట జనాలకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ స్టూడెంటు ఎంత కష్టపడి చదివాడా? లేక కాఫీలు కొట్టి రాసాడా? అని ఎవరు చూడరు. ఫైనల్‌గా రిజల్ట్స్‌ని మాత్రమే చూస్తారు. ఇతనికి 500కి 599 వచ్చాయి. 600కి 599 వచ్చాయి. లేదు 6కి 600కి 600 వచ్చాయి. అలా చెప్పుకుంటారే కానీ, వాడు దాని వెనుక ఉన్న కష్టమా? లేకపోతే కాఫీలు కొట్టాడా? అనేది ఎవరూ చూడట్లేదు. సో, మనం ఇంట్లో బిర్యానీ తిన్నామా? పచ్చడన్నం తిన్నామా? అనేది ఎవరు చూడరు. మనకి ఉండే బయట మన స్టేటస్‌నే చూస్తారు. మనకుండే అప్పుల్ని వీటినే చూస్తారు. సో, మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనము అనవసరంగా అప్పులైతే చేసి ఇలాంటివన్నీ కొనకూడదు. ఒకవేళ అనవసరం తప్పదు, ఈ అప్పు చెయ్యకపోతే మేము బ్రతకలేము అన్నప్పుడు మాత్రమే అప్పు చేయాలి. అంతవరకు లేకోకుండా ఉంటే ఇంకా వేరే దానికైతే అప్పుల జోలికి పోకోకుండా ఉండడమే బెటర్ అండి. అలాగే మనము మన శాలరీలు వస్తున్నప్పుడు ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. అలాగే ఈరోజు మనకి శాలరీస్ వస్తున్నప్పుడే ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. లేకపోతే రేపు ఫ్యూచర్‌లో మనమే కష్టపడాల్సి ఉంటుంది. అప్పు అయితే ఎవరికి ఉండదో అండి, వాళ్ళే గొప్ప సంపన్నుడండి. అంటే ధనవంతుడు. అప్పులన్నీ ఉండి కూడా అంటే ఇంట్లో అన్ని ఆస్తులుండి కూడా అప్పులుంటే ఏం లాభము? ఎవరైతే అప్పులు లేకుండా ఉంటారో వాళ్ళే నిజమైన ఆస్తిపరుడు. సో, ఒకవేళ ఇన్ కేస్ అప్పులు చేసినప్పుడు ఎలా వాటిని తీర్చుకోవాలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఒకవేళ మనకు గనక అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు మేము తీర్చలేకపోతున్నాం అంటే గనక ఒకవేళ మనకుండే పొలము గానీ, అది అమ్మి బంగారం గానీ, వాటిని అమ్మేసి తీర్చేయాలి. భూమి ధర అనేది ఎప్పటికో రెట్టింపు అవుతది. అంటే ఒక 3, 4 ఇయర్స్‌కో అనేది రెట్టింపు అవుతది. అది అంతవరకు మనం కట్టుకోకుండా ఉన్నామనుకోండి, మనకి ఈ అప్పులేమైతాయి వడ్డీల మీద వడ్డీలు పెరిగిచేసి తర్వాత డబల్ అయిపోతుంటాయి. సో, నన్నడిగితే గనక అప్పులు గానీ, బంగారం గానీ, ఆస్తులు కానీ, బంగారం కానీ అమ్మేసి అప్పులు కట్టినట్లయితే ఒకటి మంచి పద్ధతండి. మా కొందరేమనుకుంటారు, ఆస్తులు అవన్నీ అమ్మితే మా పరువు పోతది కదా! ఎవరైనా చూస్తే అనుకుంటారు. మరి ఇప్పుడు అమ్మకపోయారు అనుకోకుండా, ఈ ఆస్తులే అమ్ముకోకుండా అప్పులు కడతాంలే అని అలానే పెట్టేసుకున్నారు అనుకోండి. తర్వాత అప్పుల విలువలనేది అప్పులు వడ్డీలతో సహా కలిగి డబల్, త్రిబుల్ అవుతాయి. ఆ రోజు మన ఆస్తి మొత్తం అమ్మినా కూడా మనము ఆ అప్పులు తీర్చలేము. సో, ఇంకొక మనకి సొంత హౌస్ ఉన్నట్లయితే గనుక ఆ హౌస్ మీద టాపప్ లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా కూడా మనం అనేది అప్పులనేది చెల్లించవచ్చు. అలాగే అప్పులున్నప్పుడు మనము మన ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అప్పుల్ని ఎలా తీర్చాలని దిగులు పడుతూ ఉన్నామనుకోండి, దాంతో మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. సో, మనం ఆరోగ్యాన్ని కూడా ఆ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే అప్పు జోలికనేది మ్యాక్సిమం వెళ్ళకోకుండా ఉన్నట్లయితే మంచిదండి. ఆ అప్పు చెయ్యకపోతే మనకు తప్పదు, మన ప్రాణం నిలవదు అన్నప్పుడు మాత్రమే అప్పు జోలికి వెళ్ళాలి. సో, ఆడంబరాలకైతే ఖచ్చితంగా పోకండి. ఆడంబరాల కోసమైతే మీరు దయచేసి అప్పులు చేయకండి. అవసరమైతేనే ఇంక తప్పదు అన్న టైంలో మాత్రమే అప్పులనేటివి చెయ్యండి. అది కుదరదు అనుకుంటేనే. సో, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ అప్పు పెద్ద నిప్పు అనేది మాత్రము నిప్పును పట్టుకుంటే కాలిపోతుంది. అలాగే అప్పు జోలికి వెళ్తే గనుక మన జీవితము, జీతము 2 అనేటివి సరిపోవని. సో, మీకు గనక ఇన్ కేస్ అప్పులు ఉన్నట్లయితే నేను చెప్పినట్లు ఆస్తులు కానీ, మీ దగ్గర ఉండే బంగారం కానీ అమ్మేసి తీర్చేసినట్లయితే ఉన్న దాంతోనే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ టెన్షన్స్ అనేది ఉండవు. ఇన్ కేస్ అలా కాకోకుండా అప్పులను అలానే పెట్టుకొని కడదాంలే తర్వాత అని అట్లే ఉంచేసుకున్నారనుకోండి, అవి అప్పులు అనేది డబల్ అవుతుంటాయి. ప్లస్ మన హెల్త్ కూడా దాని గురించి ఆలోచించి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంటుంది. సో, వీలైనంత వరకు ఇన్ కేస్ అప్పులుంటే మీకు ఆస్తి, బంగారము ఇది ఉన్నట్లయితే కనుక వాటిని అమ్మేసి తీర్చేసి ఉన్న దాంతోనే సంతోషంగా ఉండడం బెటర్ అని నా ఒపీనియను.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ ప్రాబ్లమ్స్తో గనుక వాళ్ళు సఫర్ అవుతుంటే గనుక ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.